ఈరోజు మనం శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా అటుకుల పాయసం ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. దీనికి కావాల్సిన పదార్థాలు ఈ కప్పుతో కప్పుడు అటుకులు, ఈ కప్పు, ఇదే కప్పుతో కప్పుడు పంచదార, ఈ చిన్న గ్లాసుతో ఈ గ్లాసుతో 2 గ్లాసులు పాలు, జీడిపప్పు, బాదం పప్పు, ఇలాచి, కిస్మిస్. ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇప్పుడు ఈ అటుకుల్ని ఈ నీళ్ళలో వేసి కడుక్కోవాలి. ముందుగా వెంటనే తీసేయాలి, నీళ్ళు కడిగేసి నీళ్ళు తీసేయాలి. కానేసి అటుకులు నీళ్ళతో కడిగేసాను. ఇప్పుడు ఇలా ఉన్నాయి. ఇవి తొందరగా ఉడికిపోతాయి ఇలా కడిగి పెట్టుకుంటే. మూకుడు పెట్టాను. ఇందులో కొంచెం నెయ్యి వేసుకుందాం. ఇప్పుడు నెయ్యి వేసుకుని జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్లు, ఇది చూసారా వేస్తుంటే కమ్మగా వాసన వస్తుంది. ఇప్పుడు సరిపోతుంది. దీన్ని మనం ఓ దాంట్లో వేసేసుకుందాం. స్టవ్ ఆపేసి స్టవ్ వెలిగించి దీంట్లో పచ్చడి పాలు దీంట్లో పోసుకుందాం. దీంట్లోనే ఈ పాలు కాగి చల్లారిన పాలే, ఎక్కువసేపు కాగక్కర్లేదు. దీంట్లోనే నేను పొడి చేయని ఇలాచి ఇలా గింజల కింద తీసి వేసేస్తాను. ఇవి 2 చాలు. ఇప్పుడు వేసుకుంటే కమ్మటి వాసన వస్తుంది. ఇలాచి వాసన బాగుంటుంది. ఇది పొంగుతుంది కాబట్టి నెమ్మదిగా మనం పాలు ఎక్కువసేపు కాగక్కర్లేదు. ఎందుకంటే ఒకసారి కాగి చల్లారిన పాలు ఇవి. ఇందులో ఈ నానబెట్టుకున్న అటుకులు ఉన్నాయి కదా, అవి ఇందులో వేసుకుందాం. కొంచెం దగ్గర పడేదాకా కలుపుకోవాలి. చూసారు కదా దగ్గర పడుతుంది. ఒక 2 నిమిషాలు ఉడకనిద్దాం. ఇప్పుడు ఈ పంచదార దీంట్లో వేసి కలుపుకుందాం. ఎక్కువేలా ఉంది, ఉంచేస్తున్నాను. పంచదార దగ్గర పడిపోతుంది తొందరగా. మనం ఇలా అటుకులు కడిగేసి చేసుకోవడం వల్ల ఏంటంటే తొందరగా మనకి రెడీ అయిపోతుంది అటుకుల పాయసం. ఇలా దగ్గర పడే వరకు కలుపుకోవాలి. దగ్గర పడుతుంది ఇది. ఇప్పుడు వేసుకుందాం. వేయించిన ఉన్నాయి కదా జీడిపప్పు, కిస్మిస్, బాదం అవి వేసుకుందాం.
రెడీ అయిపోయింది. ఈ బౌల్లో తీసుకుందాం.